కోనసీమ జిల్లా పి గన్నవరంలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ లో పి గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు జంప్ అయ్యారు. వైఎస్ఆర్ జిల్లా ముద్దునూరులో ఏపీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. మరోపక్క నియోజకవర్గంలో వైసీపీ టికెట్ ఆశించిన చిట్టిబాబును కాదని విప్పర్తి వేణుగోపాల్ కు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కోనసీమ జిల్లా పి గన్నవరంలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ లో పి గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు జంప్ అయ్యారు. వైఎస్ఆర్ జిల్లా ముద్దునూరులో ఏపీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. మరోపక్క నియోజకవర్గంలో వైసీపీ టికెట్ ఆశించిన చిట్టిబాబు కాదని విప్పర్తి వేణుగోపాల్ కు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీని గురించి తాజా అప్డేట్స్ విశ్వనాథ్ ఫోన్ ఇన్. విశ్వనాథ్ చెప్పండి. సంతోష్ పి గన్నవరం ఎమ్మెల్యే వైఎస్సీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత కొంతకాలంగా ఆయన పి గన్నవరం ఎమ్మెల్యేగా కాదు 2014 నుంచి కూడా అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైసీపీలో తర్వాత జగన్ పార్టీలో చేరి జగన్ తో పాటు ఉంటూ 2014 ఎన్నికల్లోనూ 2019 ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేశారు వైసీపీ తరఫున. 2019 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం అయితే ఆయనకి వైసీపీ టికెట్ లభించలేదు. దాంతో కొంత అలకపోయినప్పటికీ కూడా పార్టీలో జగన్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడడం జరిగింది. అనంతరం అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్కి టికెట్ ఇవ్వడంతో ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అయితే తాజాగా ఈ రోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో వైఎస్ చైర్మన్ సమక్షంలో చేరడం జరిగింది. టికెట్ రాకపోవడం నిరాశతోనే చిట్టిబాబు చేరారని తెలుస్తోంది. అంతేకాదు పి గన్నవరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా ఆయన పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. సంతోష్. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్.